కళ్యాణ్ గారు ఒక బీఆర్ఎస్‌ని కాకుండా కాంగ్రెస్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్‌కు అసలొక తాడు బొంగరం లేని నాయకుడని అనుకోవాలి. అంటే ఆయన మాటల్లో ఎప్పుడు మనం గమనించినా సరే ఒక కన్సిస్టెన్సీ లేదు ఆయనకు. అంటే ఒకసారి సనాతన ధర్మం అంటాడు. ఒకసారేమో నేను నక్సలైట్ కావాలని టీనేజ్‌లో అనుకున్న కావాలని అనుకున్నా అని అన్నాడు. ఇంకోసారి ఇంకేదో అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతీయ విద్వేషాలు తెలంగాణలో రెచ్చగొడుతున్నారనో, ఇంకేదో మాట్లాడుతూ అది ఆల్మోస్ట్ బీఆర్ఎస్‌కు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. చూడండి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని బీఆర్ఎస్‌కు మద్దతునిచ్చే వైఖరితో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత తెలంగాణలో మరి ప్రాంతీయ విద్వేషాలు లేవు. లేకుంటే ఇంకొక రకమైన ఇష్యూస్ లేవు. అంటే ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించి, ప్రాంతీయవాదానికి సంబంధించి. యాక్చువల్‌గా ఇది టీఆర్ఎస్ పేటెంట్. అదే బీఆర్ఎస్ పార్టీ పేటెంట్‌గా కూడా బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. ప్రాంతీయవాదం అంటే మేమే, తెలంగాణ ఆత్మగౌరవం అంటే మేమే, లేకుంటే తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. అటువంటి సందర్భంలో నేను దాదాపు 12, 13 నెలల నుంచి ఆహ్, ఆహ్, నేను నన్ను చాలా ఆహ్, ఎంబరాస్‌కి గురి చేస్తున్నారనో, లేకపోతే నన్ను బాగా తిడుతున్నారనో, ప్రాంతీయపరమైన ఇష్యూస్ మాట్లాడుతున్నారనో, నా మీద మాట్లాడుతున్నారు కనుక ఇటువంటి పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో లేదు. అంటే అంటే ఆయన అంటూ బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసినా అని నన్ను ఎటువంటి ఇబ్బంది హ్మ్. పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ నన్ను ఒక ప్రాంతీయ భావంగా చూపెడుతున్నారు అని. అంటే మామూలుగానే ఇప్పుడు ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది ఏమిటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్‌గా పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఆ తర్వాత ఎన్‌డీఏలో భాగస్వామి అయిన తర్వాత ఆయన గెలిచాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. సో, ఆయన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైనవి. కానీ తెలంగాణలో ఆయన కాలు పెట్టాలనుకుంటున్నాడు. తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. కనుక తెలంగాణ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు పదే పదే. బట్ దీంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. వైరుధ్యాలున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ప్రాంతీయతత్వం లేదు. అట్లాగే ఒక సందర్భంలో ఆయన ఏం చెప్పాడు? ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే డేంజర్ అని అన్నాడు. ప్రమాదకరం అని అన్నాడు ఆయన. సో, అది ఇంకా ఆయన అజ్ఞానానికి, ఆయన అవగాహన రాహిత్యానికి కూడా మనం నిదర్శనంగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో మనం ఇప్పుడు ప్రాంతీయవాదానికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కడ రైజ్ అయిన దాఖలాలు లేవు. సో, బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకొని రావడానికో, బీఆర్ఎస్ పార్టీకి మంచి మార్కులు వేయాలనుకోవడమో అందులో భాగంగానే బహుశా ఆయన ఇట్లా మాట్లాడినట్టుగా అనుకుంటున్నాను అంటే నేను. పవన్ కళ్యాణ్ గారి వెనక ఎవరన్నా ఇదంతా చేయిస్తున్నారని. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలపడాలనుకుంటుంది. అంటే బీజేపీ ఇన్ ద సెన్స్ ఎన్‌డీఏ రావాలనుకుంటుంది. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటుంది. బలపడాలనుకుంటుంది. ఎన్‌డీఏ అంటే ఆబ్వియస్‌లీ జాతీయ స్థాయిలో ఏంటి కాంగ్రెస్ వర్సెస్ ఎన్‌డీఏ అంటే బీజేపీ. సో, బీజేపీ తెలంగాణలో ఎంతో కొంత బలం ఉండొచ్చు. లాస్ట్ టైమ్ 2023లో 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. 8 లోక్సభ స్థానాలు గెలిచింది. కానీ బీజేపీకి తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేంత స్థాయిలో బీజేపీ లేదు. సో, బీజేపీకి ఒకవేళ గ్రౌండ్‌లో ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉన్నా కూడా, క్యాడర్ ఉన్నా కూడా, అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, మరొకటి కావచ్చు. బట్ ప్రజలు గెలుపోటములనేవి డిఫరెంట్ డైనమిక్స్‌లో ప్రజలు ఓట్లు వేస్తారు. సో, ఎన్‌డీఏ తెలంగాణలో రావాలనుకున్నప్పుడు, సో, ఎన్‌డీఏ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నట్టుగా భావించాలి. బీజేపీ పవన్ కళ్యాణ్‌ను ముందుకు నెట్టి తెలంగాణలో ఏదో షో చేయాలనుకుంటున్నట్టుగా నాకనిపిస్తోంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల పట్ల ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. నాకిక్కడ 1,50,000 మంది సభ్యులున్నారు. మా పార్టీ సభ్యులున్నారు. అట్లాగే జనసేన ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్ వేరు. పవన్ కళ్యాణ్‌కు ఆయనకు అవగాహన లేని కారణంగానే ఈ రకంగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది. అంటే ఇంకోటి చెప్పాడు. తెలంగాణలో పోటీ చేయాలని అనుకోవడం లేదు కూడా అన్నాడు ఒక మాట. కానీ ఆయన పోటీ చేసినా, చేయకపోయినా అంటే ఐ మీన్ జనసేన పార్టీ వాళ్ళు.
బట్ ఖచ్చితంగా 2028 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ అంటే బీజేపీ అండ్ టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలకు సంబంధించిన సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ మేరకు అటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ దృష్టితోనే పవన్ కళ్యాణ్ కామెంట్స్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉండదు? ఇప్పుడు జనసేన పార్టీకి ఇక్కడ లోకస్ స్టాండి అంటే స్థానికంగా జనసేన పార్టీ వైపు ఉండేవాళ్ళు, లేకుంటే జనసేన పార్టీకి ఓటు వేయాలనుకునే వాళ్ళు తెలంగాణలో ఉన్నారని నేనైతే అనుకోను. మేబీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నవాళ్ళు అంటే యాజ్ ఎ సినీ హీరోగా అక్కడక్కడ ఒక 100 మంది 50 మంది ఏదైనా కాన్స్టిట్యూన్సీలో ఉంటే ఉండవచ్చు తప్ప ఆయనకు జనసేన పార్టీకి ఇక్కడ అంటే తెలంగాణలో ఇండిపెండెంట్గా అంటే జనసేన పార్టీకి సింగిల్గా ఓటు వేసే అవకాశం లేదు, సింగిల్గా ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందుకే నేను పదే పదే చెప్తుంటే ఎన్డీఏ అంటే బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది అనే విశ్లేషణలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పటికే. Subscribe us and press the bell icon for more interesting updates.